అనంతపురం 3 రౌండ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే జయరాం నాయుడుని అరెస్టు చేయించారని, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ కార్యకర్త నారాయణస్వామి, వైసీపీ నేత ప్రసాద్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఇరువురికి గాయాలయ్యాయి. తన తలపై కొట్టి హత్యాయత్నం చేశారని వైసీపీ నేత ప్రసాద్ ఆరోపించారు. ఇక ఘటనలో జయరాం నాయుడు సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్నటి రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని తీసుకొచ్చి అనంతపురం 3 టౌన్ స్టేషన్లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ డిఎస్పీ గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు. గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు, సిఐ ప్రతాప్ రెడ్డి గారు, వీరరాఘవ రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఏమన్నా అంటే రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. నిన్న నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్కి రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు. ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి, ముఖ్యంగా డిఎస్పీ వీరరాఘవ రెడ్డి గారు, అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. వీళ్ళు కేవలం అనంత వెంకట అర్ధరాత్రి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కేసుతో సంబంధం లేకుండా జరిగిన గొడవలో మా ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా మా ఆయన ఇరికించి A1 గా కేసు బనాయించి, అక్రమ కేసు బనాయించి లోపలికి వేస్తున్నారు. ఈ రోజు ఇది చాలా అన్యాయము. ఎందుకంటే దీని వెనకాల ఎంతో దురుద్దేశం ఉంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, తర్వాత డిఎస్పీ వీరరాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎన్నికలలో ఎంతో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జయరాం నాయుడు. ఈ విధంగా జయరాం నాయుడు లోపలికి వేస్తే వన్ సైడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ అనే ఉద్దేశంతో ఈ విధంగా అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇది చాలా అన్యాయము. ఈ విధంగా దీన్ని ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఎంతో మంది టీడీపీ నాయకులు, బలమైన నాయకులందరినీ కూడా లోపలి వేసి ఎలక్షన్ వన్ సైడ్ చేయాలని చూసుకుంటున్నారు వీళ్ళు.